సార్ ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయాలు అనేది ప్రతి ఒక్క విషయంలో ఒక రాజకీయ ధోరణి అనేది పులుముకుంటుంది. అది ఏదైనా సరే, ఒకవేళ చదువుదామన్నా రాజకీయాల నుంచి ఏదో ఒకటి ఉండాలి, పోనీ ఏదైనా నీడ్ కావాలన్నా కానీ రాజకీయాలు. బట్ ఇప్పుడు క్రైస్తవ్యంకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయాల్లో కూడా మా క్రైస్తవులు ఉండాలి అనేటువంటి దృష్టితోటి రాజకీయ అరాంగేట్రం చేయాలి, క్రైస్తవులు వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ చేసేటువంటి పొజిషన్లో వాళ్ళందరూ ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. సో దాని మీద మీ ఉద్దేశం? అది నాకైతే ఆశ్చర్యం ఏం లేదు దీంట్లో. ఓకే, నాకు ఆశ్చర్యం ఎందుకు లేదు అంటే చరిత్రలో ఇదే జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్తవం అనే మతం ఒక కల్ట్ రూపంలో, కల్ట్ అంటే తెలుసు, ఒక కొందరు జనాల గుంపు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సనాతన ధర్మం అంటాం. సనాతన ధర్మం అనేది గుంపు కాదు, అది ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దాని ప్రకారం వెళ్తుంది. కానీ ఇక్కడ కల్ట్లు అంటాం కదా, కల్ట్లు అంటే ఒక సమూహాల గ్రూపు, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని లాభపడడం కోసం ఏ పనైనా చేస్తాడు. సిద్ధాంతానికి అటు కానీ ఇటు కానీ పోతే అని చంపడమో నరకడమో అవుతుంది. ఓహో, ఒక ఉదాహరణ ఇస్తాను, చెప్పండి సార్. ఇప్పుడు మనం సినిమాలలో జనరల్గా ఈ డాన్లను చూస్తుంటాం. రైట్ సార్. ఈ డాన్లు ఎట్లుంటారంటే వాడి కింద ఒక 100 మంది గ్రూప్ ఉన్నారు. ఈ గ్రూప్ ఏం చేస్తారంటే వాడి కింద పని చేస్తారు, వాడు ఏం చెప్తే అది చేస్తారు. ఒకవేళ ఆ డాన్ని కనుక ఎవడన్నా మోసం చేస్తే అని చంపేస్తారు. డెఫినెట్లీ డాన్ని మోసం చేసిన తర్వాత చంపేదే డాన్. సో ఈ కల్ట్లన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ మతాన్ని వదిలిపోయినా లేకుంటే దానికి వ్యతిరేకంగా పనిచేసినా వాని మీద పడతారు. అంటే సార్ ఇప్పుడు మీరన్న దానిలో నాకు ఒక క్వశ్చన్ కూడా ఉంది సార్. ఇప్పుడు అదే మతాన్ని వచ్చిన వాళ్ళలో లలిత్ కుమార్ గారు ఉన్నారు, కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు, అండ్ మన ఎక్స్క్యూషన్ ప్రవీణ్ గారు ఉన్నారు. అలా చూసుకుంటే మళ్ళీ మోక్ష ధర్మ ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా సార్ ఇప్పుడు? అది ఒకప్పుడు అలా కాదు కదా. ఓకే, అంటే మీరు ఒక మాట అన్నారు, ఆ మతం నుంచి బయటకు వచ్చేసినా కానీ వాళ్ళు వేసేస్తారు, కానీ ఇప్పుడు దాకా వీళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. సో అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ కాలంలో అది సాధ్యం కాదు. అట్లీస్ట్ క్రిస్టియానిటీలో, ఓకే, క్రిస్టియానిటీలో అన్డౌట్ఫుల్గా కొంచెం రిఫార్మ్ అయ్యారు. కానీ ఆ రిఫార్మేషన్ అంతా యూరోప్లో, అమెరికాలో అక్కడ జరుగుతుంది. ఓకే, ఇండియాలో ఇంకా రిఫార్మేషన్ స్టార్ట్ కాలేదు. అయితే ఒక కాలం పరిస్థితి నేను చెప్తాను. చెప్పండి సార్. కార్ల్ అని ఒక ఎంపరరు, జర్మనీ అనుకుంటా, వీడు మత మార్పిడి ఎలా చేశాడు అంటే ఏం లే, కత్తులు పట్టుకొని నువ్వు మారుతావా చేస్తావా. హిస్టారికల్ రికార్డ్ ఏం చెప్తుందంటే 4300 మందిని తలలు తీసేశాడు మతం మారనందుకు. 4300 మంది తలలు తీసేశాడు మతం మారనందుకు. ఇదే యూరోప్లో ట్యాక్సులు కట్టలేదు కొందరు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ దశమ భాగాలు అవన్నీ ఇవ్వాలి. ఆ కాలంలో దశమ భాగాలు కాదు, ట్యాక్సుల్లాగా కూడా తీసుకునేటోళ్ళు. ట్యాక్సులు ఇవ్వనందుకు ఒక ఊరి మీద పడి ఒక 2-3 ఊర్లు తగలబెట్టేశారు. అంటే సార్ ఇక్కడ క్రిస్టియానిటీ నేను చెప్పేది. అచ్చా, క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు కింగ్స్ పరిపాలన ఉండేది, అప్పుడు కూడా ట్యాక్స్ అనేది ఉండే కదా సార్. ట్యాక్స్ ఉంది, కానీ రాజులు ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? రాజ్యాన్ని నడిపించడానికి. ఈడెందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు, దశమ భాగాలు తీసుకుంటున్నాడు? ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, టాప్ క్లాస్ పాస్టర్లు అన్ని హైదరాబాద్లో ఉన్నది తీసుకోండి. వీళ్ళకు ఎన్నెన్ని ఎకరాల పొలం ఉంది, ఎంతెంత పెద్ద బిల్డింగ్లు, ఓకే, కొన్ని కోట్ల విలువ చేసే హాల్స్, కంప్లీట్ ఏసీ. వీడికి కార్లు, 10 కార్లు, గోల్డ్, కొందరికి ఏరోప్లేన్లు. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఈవెన్ మన కపాల్ దగ్గర కూడా ఏరోప్లేన్ అన్నారు కదా సార్. ఇదే కపాల్ అనే వర్డ్ క్రిస్టియానికి సంబంధించిన ఒక పాస్టర్ దగ్గర కూడా విన్నాను సార్ నేను. అంటే అది మేమే పెట్టాము ఆ పేరు. ఓకే, అందరూ వాడుకొని ఉంటారు. ఓకే, సో ఇలా దోచుకోవడం అనేది ఈ క్రైస్తవులు చేస్తారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం, ఒక క్రైస్తవుడికి జబ్బు చేసింది, ఈడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ఇట్లా జబ్బు చేసింది, ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాడా? వాడు ఇంపాసిబుల్ అండి. అలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు, అసలు చేయరు. ప్రార్థన చేస్తాడు, పుణ్యానికి వస్తుంది కదా, దానికి ఏం డబ్బులు పట్టవు.
సో ప్రార్థన చేస్తాడు. ఓకే అంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం లేదు. ఓకే. కానీ మీరు అన్నారు కదా కొన్ని రాజులు కూడా చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. అవును. కానీ ఏం చేస్తుంది? రోడ్లు వేస్తుంది, వంతెనలు కడుతుంది, బిల్డింగ్లు కడుతుంది, ఎయిర్పోర్ట్లు కడుతుంది. సో డెవలప్మెంట్ చేసి చూపెడుతుంది. మరి ఈ పాస్టర్లు చేసి తీసుకున్న డబ్బు ఎక్కడికి పోతుంది? అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారు సార్. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, క్రైస్తవులకు ఏంలే. పాపం సార్. అదే సార్, నేను చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మొత్తుకునేది అదే. ఎవరైతే దశమ భాగం అనేది వేయడం మొదలు పెడతారో వాళ్ళు మాత్రం కొన్ని సంవత్సరాలైనా అట్లానే ఉంటారు, అదే గుడిసెలో ఉంటారు. ఎవరైతే దశమ భాగాలు తీసుకుంటారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎగురుతారు డెఫినెట్గా. అయితే ఇప్పుడు రాజకీయ అధికారం గురించి చెప్పారు. అసలు యూరోప్ దేశాలలో సెక్యులరిజం అనే పదం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం అనే పదము అక్కడి నుంచే వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ కాలంలో ఈ పోపులు ఎంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు అంటే రాజులను కూడా దే యూస్ టు ఆర్డర్ అనమాట. నువ్వు అట్లా కాదు ఇట్లా చెయ్యి, నువ్వు ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని దే యూస్ టు ఆర్డర్ అనమాట. ఓకే. రాజుల్ని ఆ లెవెల్కి వాళ్ళ పవర్ ఉండేది. అందుకే కదా ఈ సెక్యులరిజం అనే పదం వచ్చింది. మతం వేరు, రాజ్యం వేరు. ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది. ఓకే. కానీ ఇండియన్ కాంటెక్స్ట్ ఆఫ్ సెక్యులరిజం అని అంటే అన్నిటినీ సమానంగా చూడడము, లేదంటే ఒక గవర్నమెంట్ మతానికి దూరంగా ఉండడం, అంటే అన్నిటికీ దూరంగా ఉంటుంది. అందుకే మనం సెక్యులరిజం అన్నప్పుడు ఇట్ విల్ అప్లై ఓన్లీ టు గవర్నమెంట్, పబ్లిక్కి కాదు. ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగి నువ్వు సెక్యులరా అంటే సెక్యులర్ అనేది భూత పదం. అది సెక్యులరిజం అనేది నాకెందుకు అప్లై అవుతుంది? నేను ఒక హిందూగా నా మతాన్ని పాటించుకుంటాను, ఐఎమ్ నాట్ ఏ సెక్యులర్. చాలామంది అమాయకంగా ఇదే మాట చెప్తుంటారు, నేను సెక్యులర్ని రా అని. మన రాజ్యాంగం చెప్తుంది సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి, ఓకే, ప్రజలకు కాదు. అది ఓకే. ప్రజలు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. నాస్తికులుగా ఉండు, నీకు మతం ఏది నచ్చలే నాస్తికుడుగా ఉండు, కానీ సెక్యులర్ అనే మతం అయితే కడలేదు. ఓకే. సో ఈ రాజకీయాల్లోకి మతాన్ని దూర్చి రాజులని శాసించడము, ఇవన్నీ చేయడం అనేది కొత్త ఏం కాదు. ఓకే. అది యూరోప్లో ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యూరోపు చీకటి యుగంలోకి పోయిందిగా. 1000 సంవత్సరాల చీకటి యుగం అంటారు. అంటే ఏ డెవలప్మెంట్ లేదు, రోగాలు, రుష్టులు, దోచుక తినడం, చంపడం. అంటే ఒకప్పుడు యూరోప్ బాగా ఉండేది. ఏది ఈ గ్రీక్ ఫిలాసఫీ కానీ పేగన్ ఫిలాసఫీలు ఉండేవి. సెల్టిక్ కల్చర్ అని, యుక్ట్రన్ కల్చర్ అని అనేక మతాలు ఉండేవి యూరోప్లో. కానీ ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చిందో ఆ దేశాలన్నీ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అదే క్రిస్టియానిటీ ఉండడం వల్ల దేశాలన్నీ బాగా డెవలప్ అవ్వడం జరిగింది. అదే క్రిస్టియానిటీని ఏ దేశం అయితే వద్దందో ఆ దేశాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ కల్చర్స్ ఏవైతే యూరోప్లో ఉండేవో దానివల్ల బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉండింది. ఎప్పుడైతే క్రిస్టియానిటీ ఆ దేశంలోకి ఎంటర్ అయిందో లక్షల మంది చంపబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి సతీ సహగమనాన్ని ఆపింది విలియం కేరీ అంట కదా సార్. వీరేశలింగం ఎక్కడ ఉన్నారు, అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కడ ఉన్నారు? అసలు సతీ సహగం అనేది జరిగితే కదా ఆపడానికి, దానికి అసలు ఆధారాలే లేవు జరిగినట్టు. అయ్యో, వీరేశలింగం పంతులు గారు ఆపారు కదండి. అట్లా ఎక్కడెక్కడో అక్కడక్కడ 2-3 జరిగితే మరి మొత్తం సతీ సహగమనాన్ని ఆపారని చెప్పొస్తుందా? ఉదాహరణ నేను ఇస్తాను, చెప్పండి. ఇప్పుడు చర్చిలలో రేపులు జరుగుతున్నాయి. మొత్తం చర్చిలంతా బ్రోతల్ హౌస్లు అంటే ఎట్లుంటది? ఎక్కడో జరుగుతున్నాయి, మాక్సిమం జరుగుతున్నాయి. అంత మాత్రం చేత చర్చిలన్నీ బ్రోతల్ హౌస్లు అంటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆ కాలంలో సతీ సహగమనం అనేది బలవంతంగా చేసింది కాదు. ఎవరైనా భార్యకి భర్త పట్ల చాలా ప్రేమ ఉండి ఆయన చచ్చిపోతే స్వచ్ఛందంగా ఆమె డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు. అది సిస్టమ్, అది సతీ సహగమనం. కానీ వీళ్ళు చెప్పేది ఏంది, బలవంతంగా భార్యని చితి మీద కూర్చోబెట్టి, అలాంటిది ఎప్పుడు లేదు మన దగ్గర. అవునా? మరి అట్లా చూసుకుంటే మరి వీరేశలింగం పంతులు గారు ఎందుకు సార్ ఫైట్ చేసింది మరి అట్లాంటి టైంలో? ఫైట్ చేయడం అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, మీరు ఒక క్వశ్చన్ అడిగితే నేను దానికి జవాబిస్తున్నాను. అట్లాగే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రపగండా ఏదైతుందో సతీ సహగమనం వేలల్లో జరుగుతుంది అంటే దానికి రెస్పాన్స్ ఎవరైనా ఇస్తారు. అంత మాత్రం చేత సతీ సహగమనం జరుగుతుందని ఈయన చెప్పినట్టేం కాదు, అది ప్రూఫ్ ఏం కాదు. అసలు సతీ జరిగినట్టు ఆధారాలే లేవు, జరిగినా చాలా తక్కువ. పరాయి దేశాల నుంచి ఎవరైతే క్రిస్టియన్స్ వచ్చారో వాళ్ళే చెప్పారు చాలామంది,
మాకు సతీ చూద్దామంటే ఎప్పుడు కనపడలేదు, అక్కడక్కడ కనిపించేది అని చెప్పారు. ఉమ్, కానీ ఈ విలియం కేరీ అనే దుర్మార్గుడు ఏం చేశాడంటే ఉమ్, వేల సతీలు జరుగుతున్నాయని చెప్పాడు. ఉమ్, ఎందుకంటే చాలా సింపుల్, హిందువులని మతం మార్చాలి, ఉమ్, హిందువులని మతం మార్చాలి. మతం మార్చాలంటే ఏం చేయాలి? హిందువులలో మూఢాచారాలు ఉన్నాయని ప్రచారం చేయాలి. ఉమ్, సో వాడికి దొరికిన కోతి కొబ్బరికాయ దొరికింది అంటారు. ఉమ్, ఏంటంటే వాడికి సతీ సహగమనం ఒకటి దొరికింది. ఉమ్, సతీ సహగమనం దొరికింది. ఇక దీన్ని నేను దుష్ప్రచారం చేసి ఒకడిద్దరు చేసుకుంటే దాన్ని 100 చేస్తా, 10 మంది చేసుకుంటే 10,000 చేస్తా ఉమ్, అని ప్రచారం చేసి 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 అసలు స్త్రీలకి న్యాయమే లేదు సనాతన ధర్మంలో, ఉమ్, అందరినీ కాల్చి పడేస్తున్నారు ఉమ్. అని స్త్రీలని రెచ్చగొట్టి మతం మార్చాడు. ఓకే.